బండ నుండి నీళ్ళిచ్చినావు, మన్నాను కురిపించినావు. బండ నుండి నీళ్ళిచ్చినావు, యెహోవా యీరే చూచుకొనును. యెహోవా యీరే చూచుకొనును, సర్వము సమకూర్చును. ఆరాధనా నీకే నా యేసయ్యా, ఆరాధనా నీకే. అందరూ పాడదాం. ఆరాధనా నీకే నా యేసయ్యా, ఆరాధనా నీకే. మహిమ ఘనతకు అర్హుడవు, నీవే నా దైవము. సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత, మా స్తుతులకు పాత్రుడా. ఆరాధనా నీకే నా యేసయ్యా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే నా యేసయ్యా, ఆరాధనా నీకే. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే. ఆరాధనా నీకే నా యేసయ్యా, ఆరాధనా నీకే. ఆరాధనా నీకే నా యేసయ్యా, ఆరాధనా నీకే. వ్యాధులను తొలగించినావు, మృతులను మరిలేపినావు. వ్యాధులను తొలగించినావు, మృతులను మరిలేపినావు. యెహోవా రాఫా స్వస్థపరచును, యెహోవా రాఫా స్వస్థపరచును, నన్ను స్వస్థపరచును. ఆరాధనా నీకే. అందరూ పాడదాం. యేసయ్యా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే నా యేసయ్యా, ఆరాధనా నీకే. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే. ఆరాధనా నీకే నా యేసయ్యా, ఆరాధనా నీకే. ఆరాధనా నీకే నా యేసయ్యా, ఆరాధనా నీకే. ఆరాధనా నా యేసయ్యా, ఆరాధనా నీకే. మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు. మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు. వ్యాధులను తొలగించినావు, మృతులను మరిలేపినావు.
అందరూ చప్పట్లు కొడదామా, దేవుడు మహిమ పడతామా. దేవానికి స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. అవును ప్రభువా, యా వ్యాధులను తొలగించిన ఆయన మృతులను లేపే దేవుడు. అలాంటి వ్యాధైనా మీకు అసాధ్యమైంది కాదు ప్రభా. మన్నాను కురిపించిన ఆయన, యా బండ నుంచి నీళ్లు ఇచ్చి నీ బిడ్డలను బ్రతికించిన దేవుడు, పోషించిన దేవుడు ప్రభా, నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. ఘనమైన దేవా నీకు వందనాలు, మహోన్నతుడా నీకు స్తోత్రాలయ్యా, స్తోత్రాలు ప్రభా. అని ప్రార్థన చేద్దాం, చిన్న ప్రార్థన. పాస్టర్ గారు ప్రార్థన చేస్తుండగా జగన్ గారు అందరు ప్రార్థనలు ఏకీభవిద్దాం. మౌతీస్ స్తోత్రం 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 మీకే స్తుతులు స్తుతులు స్తోత్రాలయ్యా, స్తోత్రాలు నాయన. అయ్యా ఇదిగో తండ్రి నాయన, ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు మేము చేసిన పని బాటల్లో తోడు నీడుగా ఉన్నవాడా స్తోత్రాలు. అయ్యా 21 దినము నాయన, అయ్యా ఉపవాస ప్రార్థనలో భాగముగా తండ్రి నాయన, అయ్యా సంఘక్షేమాభివృద్ధి కొరకు తండ్రి నీ దాసుడు ఆలోచనతో నాయన, దేవుడిచ్చిన నాయన, మీరిచ్చిన నాయన ఆలోచన ప్రకారం అయ్యా మీ దాసుడు నాయన 21 దిన ఉపవాస ప్రార్థనలు ఆయన ప్రకటించి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనుచున్నాను తండ్రి. ఈ 8వ రోజు ఉపవాస ప్రార్థనలో పాలు పంపులు పొందిన ప్రతి ఒక్క బిడ్డని ఆశీర్వదించండి, దీవించండి నాయన. పాటల్లో, ప్రార్థనలో, ఆరాధనలో మీరు మాకు తోడు నీడుగా ఉండి నడిపించిన విధానాన్ని బట్టి స్తోత్రాలయ్యా. అయ్యా ఇదిగో నీ దాసుడు నిలవబడి నాయన మాతో మాట్లాడుచుండగా నీ దాసుని ముఖాంతరములో నుండి నాతో మాతో మీరు మాట్లాడండి తండ్రి. అయ్యా మా వాక్యాలను దిద్దుకునే నాయన, ఇదిగో వాక్యం ద్వారా మా హృదయాలను దిద్దుకునే మంచి మనసాక్షిని మాకు దయచేయండి. కరెంటుని, యంత్ర శబ్దాలను మీ ఆధీనంలో ఉంచుకొనమని అయ్యా ఇంకను రానయ్యున్న బిడ్డను త్వరపెట్టి మీ సన్నిధికి నడిపించమని క్రీస్తు యేసు నామం పేరట అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరూ కూర్చుందామండి, అందరూ కూర్చుందాం. పరిశుద్ధ ఆత్మదేవుడు మనతో కొన్ని విషయాలు మాట్లాడుతుండగా మనం దేవుని వాక్యం మనము ధ్యానం చేసుకుందాం. మరోసారి చేరవచ్చిన మీ అందరికీ ప్రభు పరిశుద్ధ నామములు అందరికీ వందనాలండి, అందరికీ వందనాలు. కొద్దిసేపు దేవుని వాక్యం ధ్యానం చేసుకుందాం. మనం యెహోషువ గ్రంథం మనం ధ్యానం చేసుకున్న ఈ ఉపవాస ప్రార్థనలో యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. 7వ అధ్యాయం 2వ వచనం నుంచి చదువుకుందాం. యెహోషువ మీరు వెళ్ళి దేశమును వేగు చూడని చెప్పి బేతేలు తూర్పు దిక్కున బెతావేను దగ్గర ఉన్న హాయి అను పురమునకు యెరికో నుండి వేగులు వారిని పంపగా వారు వెళ్ళి హాయి పురమును వేగు చూచి యెహోషువ యొద్దకు తిరిగి వచ్చి జనులందరినీ వెళ్ళనీయకుము, 2-3 వేల మంది వెళ్ళి హాయిని పట్టుకొని వచ్చును, జనులందరూ ప్రయాసపడి అక్కడికి వెళ్ళనేలా హాయి వారు కొద్దిగా ఉన్నారు కదా అని చాలు. దేవుడి వాక్యం ద్వారా మనతో మాట్లాడును గాక. దేవుని బిడ్డలు గమనించినట్టయితే ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు యెహోషువ మనం రాత్రి కాలము ముందు ధ్యానించుకున్న మాటలు ఆ ఎరుకో గోడల గురించి, ఎరుకో గోడలు ఎలా పడిపోయినాయి ఆ పగటిపూట చెప్పుకున్నాం. రాత్రి కాలము ఆ తర్వాత ఎరుకోలో కాల్చివేయబడకుండా కాపాడబడిన రాహాబు అనే వేశ్య ఆమె కుటుంబాన్ని ఎలా కాపాడుకుందో మనము రాత్రికాలం ధ్యానం చేసుకున్నాం. అయితే ఆ ఎరుకో పట్టణం అంతా నాశనం చేసిన దేవునికి మహిమ కలుగును. అందరూ దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ మన వాక్యం ధ్యానించుకున్న ఈ మాటల్లో
7వ అధ్యాయము 2వ వచనం మనం చదువుకున్నాం. కూర్చోండి ఇంకా. అవసరమైన ఫ్యాన్లు వేసుకోండి, మీ దగ్గర ఉన్న ఫ్యాన్లు వేసుకోండి, అవసరం లేని ఆపండి. అది నేను చదువుతుంది తెలుగే. ఇక్కడ గమనించినట్టు దేవుని వాక్యంలో 7వ అధ్యాయం 2వ వచనంలో మనం చూసిన వాక్య భాగంలో, చదివిన వాక్య భాగంలో జాగ్రత్తగా వినండి. యెహోషువ అంటున్నాడు, మీరు వెళ్ళి దేశాన్ని వేగు చూడండి. అంటే ప్రతి దేశం వెళ్ళేటప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, ముందుగా ఒక ఇద్దరిని పంపించి దేశం ఎలా ఉంది, ఎలా ఉన్నారు వాళ్ళు, అక్కడ ప్రజలు ఎలాంటి వాళ్ళు, అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి, అక్కడ మనం వెళ్ళి ఎలా జయించగలం వారిని, లేకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఇళ్ళు ఎలా ఉన్నాయి, పరిస్థితులు ఎలా ఉన్నాయి, తోటలు ఎలా ఉన్నాయి, మనుషులు ఎలాంటి వారు, అనాకీయులా లేకపోతే మామూలు మనుషులా, ఎలాంటి వారు అని తెలుసుకోవడానికి ముందు, వెళ్ళబోయే ముందు రాజులైన వాళ్ళు ఎవరైనా సరే ముందు దేశంలోకి ఇద్దరు వేగులు అని పంపిస్తారు చూసిరావడానికి, అంటే కాని రాకుండా పంపిస్తారు. అలాగనే యెహోషువ ఇద్దరు వేగులు అని పంపించినప్పుడు హాయి అని పురాన్ని పంపిస్తాడు. అంటే ఎరుకో పట్టణం అయిపోయింది, దాన్ని కాల్చివేశారు. నెక్స్ట్ తర్వాత ఉండేది హాయి అనే పురము. అది కూడా చాలా మంచి పురమే అది. అంటే ఎక్కువగా ప్రజలు ఉండే పురమే అది. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత హాయి పురంలోకి వెళ్ళి వాళ్ళు చూసి, ఇద్దరు వేగులు వారు వెళ్ళి చూసి మళ్ళా వచ్చి యెహోషువకి ఏం చెప్పారంటే, అక్కడికి అందరూ వెళ్ళాల్సిన అవసరం లేదు. మనం జనాభా చాలా మంది ఉన్నాం కాబట్టి, కొన్ని లక్షల మంది ఉన్నాం కాబట్టి, అందరూ వెళ్ళి అక్కడికి వెళ్ళి మనము యుద్ధం చేయాల్సిన అవసరం లేదు. కొద్ది మంది వెళ్తే చాలు, 3000 మంది వెళ్తే చాలు వారి మీదకి. అంటే అంత తక్కువ మంది వాళ్ళు, మనం వెళ్ళి వాళ్ళని జయించగలమని యెహోషువకి వర్తమానం తెస్తారు. తెచ్చిన తర్వాత యెహోషువ అంటాడు, అలాగే వాళ్ళ మాటల ప్రకారమే 3000 మందిని అది హాయి అనే పురం మీద పంపిస్తాడు. ఆ పట్టణం మీదకి 3000 మంది పోయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే, పట్టణము గవిన్లు కూడా రాకుండా వీళ్ళు ఇజ్రాయెల్ ప్రజలు ఈ 3000 మంది వాళ్ళ పట్టణ గవిన్లోకి, వాకిట్లోకి, పొలిమేర అనుకుని అర్థం చేసుకుంటే పొలిమేర, ఆ పొలిమేరలు రాకముందే వారిని తరిమి చంపుతూ ఉంటారు హాయిపురం వారు, ఇజ్రాయెల్ ప్రజల్ని, దేవుని ప్రజలైన వారిని. వీళ్ళు అనుకున్నారు, ఏమి లేదులే, వాళ్ళు చిన్న దేశమే కదా, చిన్న పట్టణమే కదా, మనం వెళ్ళి వారిని చంపొచ్చు, స్వాధీనం చేసుకోవచ్చు అనుకున్నారు. కానీ వీళ్ళు ఆ పొలిమేరలో పోకుండానే వాళ్ళు ముందుగానే వచ్చి వీళ్ళ మీద దాడి చేసి వెంటనే ఒక 36 మంది మనుషులను చంపేశారు. ఇంకా తరుముకుంటూ వస్తూ ఉన్నారు. తరుముకుంటూ వస్తున్నప్పుడు వెంటనే అనేకం పరిగెత్తుకొని వచ్చి యెహోషువకి మాటలు చెబుతాయి, అయ్యా ఇలా వాళ్ళు, ఇలాంటి మనుషులు వాళ్ళు, ఇలా చాలామంది చనిపోయారు, పరిస్థితి ఇలా జరుగుతుంది అని అనుకున్నప్పుడు వెంటనే యెహోషువ దేవుని దగ్గరికి వెళ్ళి పెద్దలను తీసుకొని వెళ్ళి అందరూ సాష్టాంగపడి, దేవుని మందస్సు ముందు సాష్టాంగపడి కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉంటారు. ప్రభువా ఎందుకు ఇలా జరిగింది? యెహోషువ అంటాడు, ప్రభువా ఎందుకు ఇలా చేశావు? మమ్మల్ని ఎందుకు యోర్దాను దాటించావు? అవతలే ఉంటే ఎలా ఉండేవాళ్ళం కదా, దాటించి అమోరీయుల చేతికి మమ్మల్ని ఎందుకు అప్పగిస్తున్నావు నువ్వు అని దేవుని సన్నిధిలో యెహోషువ కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉంటాడు. పైన బూడిద పోసుకుంటాడు, ఏడుస్తూ ఉంటాడు, ప్రార్థన చేస్తూ ఉంటాడు, సాష్టాంగపడి మందస్సు ముందు ప్రార్థన చేస్తూ ఉంటాడు యెహోషువ. ఎందుకు ప్రభా ఇలా జరిగింది? ఇలా మేము ఉంటే ఈ అమోరీయులు, ఈ కనాను దేశంలో ప్రజలందరూ వచ్చి మమ్మల్ని అందరం చంపుతారు కదా, అందరిని కూడా మా పేరు భూమి మీద లేకుండా చేస్తారు కదా, ఎందుకు ఇలా చేసావు ప్రభా అని దేవుని దగ్గరికి వెళ్ళి యెహోషువ ప్రార్థన చేస్తూ ఉంటాడు. ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు యెహోషువతో మాట్లాడతాడు, యెహోషువ లే, పైకి లే, ఎందుకు ఏడుస్తున్నావు, ఎందుకు ప్రార్థన చేస్తున్నావు అని యెహోషువని గద్దించి దేవుడు పైకి లేపి ఏమంటాడంటే, యెహోషువ, ప్రజలు పాపం చేసి ఉన్నారు, ఎందుకు ఓడిపోయారు మీరు? అంతలో ఎరుకో పట్టణాన్ని జయించిన వాళ్ళు, ఎరుకో గోడలు మీరు ప్రార్థన చేస్తే, కేకలు వేస్తే, యాజకులు బోరలు ఊస్తే గోడలు పడిపోయాయి, అలాంటి మీరు ఎందుకు అలాగ మీరు ఓడిపోయి వచ్చారు అని అక్కడ మాట్లాడుతున్నప్పుడు దేవుడు అంటాడు, మీరు ఎందుకు ఓడిపోయారంటే మీలో పాపం చేసిన వారు ఉన్నారు, మీలో పాపం ఉంది కాబట్టి ఆ పాపాన్ని బట్టి మీరు ఓడిపోతున్నారు, ఆ పాపాన్ని బట్టి మీరు వాళ్ళని జయించలేకపోయారు. చిన్న దేశం, మళ్ళీ ఎరుకో అంటే చాలా పెద్దది, అలాంటి దాన్నే జయించిన వాళ్ళు చిన్న హాయిపురాన్ని ఎందుకు మీరు జయించలేకపోయారంటే మీలో పాపం ఏలుబడి చేస్తూ ఉంది. ఆ మాట చూద్దాం కింద ఒకసారి మనం చూసినట్టయితే 11 10 నుంచి చదువమ్మా. యెహోవా యెహోషువతో ఇట్లనుము, లెమ్ము, నీవేళ ఇక్కడ ముఖము నేల మోపుకొందువు, ఇజ్రాయేలీయులు పాపం చేసి ఉన్నారు, నేను వారితో చేసే నిబంధన వారు మీరి ఉన్నారు,
శపితమైన దానిలో కొంత తీసుకొని దొంగిలి బొంకి తమ సామానులో దాన్ని ఉంచుకొని ఉన్నారు. కాబట్టి ఇజ్రాయేలీలు శాపగ్రస్తులై తమ శత్రువుల ఎదుట నిలవలేక తమ శత్రువుల ఎదుట వెనుకకు తిరిగిరి. శాపగ్రస్తులైన వారు మీ మధ్య ఉండకుండా మీరు వారిని నిర్మూలన చేస్తేనే తప్ప నేను మీకు తోడై ఉండను. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఇక్కడ దేవుడు అంటున్నాడు, నేను మీకు తోడుగా ఉండాలంటే, మీరు ఓడిపోకుండా గెలవాలంటే మీలో పాపం ఉంది. శాపగ్రస్తులు మీలో ఉన్నారు. పాపం చేసి సామాన్లు దొంగిలించి అబద్ధములాడి అలాంటి వారు మీలో ఉన్నారు కాబట్టి మీరు ఓడిపోతూ ఉన్నారు. అంటే మీలో శాపగ్రస్తమైంది ఉంది. మీలో శాపగ్రస్తమని తీసివేసుకుంటేనే అప్పుడు నేను మీకు తోడుగా ఉంటాను. నేను మీకు తోడు లేకపోతే మీరు ఇలాగనే చనిపోతూ ఉంటారు. ఇలాగనే శత్రువు చేతిలో హతమైపోతూ ఉంటారు. కాబట్టి ఇక్కడ దేవుడు మాట్లాడుతున్న మాటలు, యెహోషువతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మీలో శాపగ్రస్తులైన వారు ఉన్నారు. ఎందుకు మీకు ఓడిపోతున్నారు? ఎందుకు మీకు జయం రావటం లేదు? ఈరోజు దేవుడు మనతో కూడా మాట్లాడుతున్న మాటలు ఏమంటే, మనము కూడా దేవుని సన్నిధిలో ఎంతగానో ప్రార్థన చేస్తూ ఉన్నాం, ఎంతగానో దేవుని అడుగుతూ ఉన్నాం, ఎంతగానో కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రార్థన చేస్తున్నా కానీ ఇక్కడ యెహోషువ కన్నీటి ప్రార్థన చేశాడు, కానీ ఉపయోగం కనపడటం లేదు. అది ఇక్కడ మన దేవుడు మనతో కూడా మాట్లాడుతున్న మాట అంటే, మనం కూడా కన్నీటితో దేవుడిని అడుగుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం, అయినా కానీ మనకు జయం రావటం లేదు. అయినా కానీ మనము దాన్ని శత్రువు మీద, సాతాను మీద, మనకున్న ఇబ్బందుల మీద, పరిస్థితుల మీద మనం జయం పొందలేకపోతున్నాం. ఎందుకు జయం పొందలేకపోతున్నాం అంటే, మనలో శాపగ్రస్తమైంది ఏదో ఒకటి దాగి ఉన్న దేవుడు మాట్లాడుతున్నాడు. శాపగ్రస్తమైంది మీలో ఉంది. అది మీలో నుంచి బయటికి వెళ్ళిపోతే నేను మీకు తోడుగా ఉంటాను, నేను మీకు సహాయం చేస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు మనతో మాట్లాడుతున్న మాటలు కూడా దేవుడు ఏంటంటే, మనలో శాపగ్రస్తమైంది ఏది ఉందో మనం ఆలోచన చేసుకోవాలి. మనలో దేవునికి నచ్చని శాపగ్రస్తమైందంటే ఏదో పెద్ద శాపాలు చేసేవని కాదు, ఏదో పెద్ద దోషాలు చేసేవని కాదు. దేవునికి ఇష్టం లేనిది మనలో ఏదో దాగి ఉంది. దాన్ని మనం ఎప్పుడు తీసివేసుకుంటామో అప్పుడు నేను మీకు తోడుగా ఉంటా అన్నాడు దేవుడు. అప్పుడు మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. యెహోషువ లాంటి ప్రార్థనా పరుడు. ఎలాంటి ప్రార్థన పరుడు యెహోషువ? ఆయన ప్రార్థన చేస్తే ఆకాశంలో చంద్రుడు ఆగిపోండి, చంద్రుడు ఆగిపోయాడు. సూర్యుడు ఆగిపోండి, సూర్యుడు ఆగిపోయాడు. చరిత్రలో లేని ఒక సంఘటన యెహోషువ జరిగింది. అలాంటి యెహోషువ ప్రార్థన చేసినా కానీ అక్కడ ఏమీ కనపడలేదంటే, ఎందుకంటే జనుల్లో పాపం ఉంది. నువ్వెంత ప్రార్థన చేసినా యెహోషువ లాభం లేదు. వారిలో పాపం ఉంది. ఆ పాపాన్ని, శాపాన్ని తీసివేసుకుంటేనే అప్పుడు నేను సహాయం చేస్తాను అంటున్నాడు దేవుడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఈరోజు మనందరితో మాట్లాడుతున్న మాటలు కూడా ఏంటంటే, మనం కూడా ఎవరు పాపం చేశారు ఇంతకు మనం చెప్పుకోలేదు. ఎవరు పాపం చేశారు? ఆకాను అనే వ్యక్తి ఇజ్రాయెల్ ప్రజల్లో ఉన్నవాడే, యూదుల సంతానంలో ఉన్నవాడే, యోధా గోత్రానికి చెందినవాడు. అలాంటి ఆకాను దేవుడు చెప్పిన మాట వినకుండా అంటున్నాడు దేవుడు, మీరు నా నిబంధన మీరున్నారు, ఇశ్రాయేలు ప్రజలు నా నిబంధనను మీరేరు కాబట్టి, మీరు నా నిబంధన తప్పిపోయారు కాబట్టి మీరు అలాగ ఓడిపోయి వస్తూ ఉన్నారు, మీకు విజయం కలగటం లేదు, శత్రువు మీద మీరు ఓడిపోతున్నారు అని. ఈరోజు మన శత్రువైన సాతాను, మన శత్రువులైన మనకి వ్యతిరేకంగా మనకు ప్రధాన శత్రువు ఏమిటి చెప్పమంటారా? మన ప్రధాన శత్రువు మన శరీరమే. ఆత్మకి ఎప్పుడు విరోధంగా గలతీయులకు రాసిన పత్రికలు రాయబడి ఉంటుంది. అక్కడ ఎప్పుడు కూడా మన శత్రువు ఎవరంటే మన శరీరం మన శత్రువు. మాట చదువుతాం ఒకసారి. గలతీయులకు రాసిన పత్రికలు రాయబడి ఉంటాయి ఆ మాట. 5వ అధ్యాయం చూడండి ఒకసారి. 5:16 నేను చెప్పున్నది ఏమనగా, ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛలను నెరవేర్చరు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా ఆపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి కనుక మీరేమి నిశ్చయించుకుందరో వాటిని చెయ్యకుందరు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఇక్కడ దేవుడు అంటున్నాడు, అపోస్తలుడైన పౌలు ద్వారా మాట్లాడుతున్నాడు, ఆత్మకు శరీరానికి విరోధం అంట. అది ఎక్కడ ఉంటుంది? మనలోనే ఉంటుంది. మన ఆత్మ మనలో ఉంటే, దేవుని ఆత్మ మనలో ఉంటే, శరీరం మనదే. ఈ శరీరానికి ఆత్మకి ఎల్లప్పుడూ విరోధంగా ఉంటుందంట. శరీరం ఒకటి చేయాలనుకుంటే ఆత్మ ఒప్పుకోదు, ఆత్మ ఒకటి చేయాలంటే శరీరం సహకరించదు. ఎందుకంటే దేవుడి ఆత్మ మనలో అంటే శరీరం సహకరించదు. శరీర కోరికలు రకరకాలుగా ఉంటాయి. దీనికి రకరకాల కోరికలు కావాలి, శరీరానికి రకరకాల అందం కావాలి, దానికి అన్ని విషయాల్లో దానికి చాలా సున్నితంగా ఉండాలి శరీరం అనేది. అన్నిటికీ లోక సంబంధించిన కోరికలు అన్ని కోరుకుంటూ ఉంటుంది శరీరం. కాబట్టి ఈ శరీరానికి దేవుని ఆత్మకి విరోధంగా ఎల్లప్పుడూ ఉంటుందంట.
ఒకదానికి కూడా సహకరించదంట. అందుకే అంటున్నాడు, మీరు ఏమి చేయాలనుకుంటారో అది చేయనీయదు శరీరం. దేవుని ఆత్మ మీలో ఉంటది కానీ, అది దేవుడు ఏం చేయాలనుకుంటున్నా కానీ, శరీరం సహకరించనీయదు. ఎందుకు ఒక ఎగ్జాంపుల్ మనం చెప్పుకుంటే ఎందుకు సహకరించనీయదు? ఎలా సహకరించనీయదు అంటే, మనం దేవుని సన్నిధిలో మనం ఎక్కువ ప్రార్థనలు గడపాలనుకుంటాం. ఆత్మ మనల్ని ప్రేరేపిస్తూ ఉంటది. ప్రార్థన చేయాలి నేను. నేను దేవుని ఆత్మను పొందుకోవాలి. దేవుని తండ్రి నేను ప్రార్థన చేసిన ఏదో ఒకటి నేను పొందుకోవాలి దేవుని దగ్గర నుంచి అని మనము ఎంతగానో ఆత్మ ప్రేరేపణ ద్వారా ప్రార్థన చేస్తుంటే మన శరీరకి బడలికలు వస్తూ ఉంటాయి. నిద్ర అనేది వస్తూ ఉంటది. ప్రార్థన చేయనీదు. ఒకవేళ నువ్వు ఎంత నిద్ర పోగొట్టుకొని ప్రార్థన చేయాలని ప్రయత్నం చేసినా నీ పక్కన ఏదో ఒకటి పెద్ద సౌండ్ రావటమో, డిస్టర్బెన్స్ రావటమో, ఎవరో ఒకరు మాట్లాడటమో, ఏదో ఒకటి ఫోన్ రావటమో, ఏదో ఒకటి జరిగి ప్రార్థన మధ్యలో ఆపే విధంగా సాతాను చేస్తూ ఉంటాడు. కాబట్టి ఆత్మకి విరోధముగా శరీరం అనేది ఏదో పోటీ పడుతూ ఉంటుంది. ఎల్లప్పుడూ పోటీ పడుతూ ఉంటది. ఈ శరీరానికి ఏం కావాలి? తిండి కావాలి. శరీరానికి ఏం కావాలి? నిద్ర కావాలి. సోమరితనం కావాలి. ఎల్లప్పుడూ పడుకోవాలి. అయితే ఈ ఆత్మకి ఇవన్నీ నచ్చవు. అందుకే అంటాడు యేసుప్రభు అంటాడు కదా! ఆయన శిష్యులు అలాగా గెత్సేమనే తోటలోకి వెళ్ళిన తర్వాత యేసుప్రభు గెత్సేమనే తోటలోకి వెళ్ళి యోహాన్ని, పేతురుని, యాకోబుని మీరు ఇక్కడే ఉండి ప్రార్థన చేయండి. నేను ముందుకెళ్ళి ప్రార్థన చేస్తానని కొంత దూరం వెళ్ళి యేసుప్రభు ప్రార్థన చేసి మరలా వచ్చేసరికి వీళ్ళు నిద్రపోతూ ఉంటారు. ఆ మాట చదువుదాం ఒకసారి. మత్తయి సువార్తలో ఉంటే చూడండి 26 అధ్యాయం చూడండి ఒకసారి. చెప్పుకుంటే చదువుకుంటే మనకు అర్థం అవుతుంది. 26 ఆహ్, 26 అధ్యాయము 40 చదువు. ఆయన మరలా శిష్యుల యొద్దకొచ్చి వారు నిద్రించుట చూసి ఒక గడియైన కూడా నాతో కూడా మీరు మేలుకొని ఉండలేరా? మీరు శోధనలో ప్రవేశించకుండా ఉండినట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనమని పేతురుతో చెప్పాను. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. గమనిస్తున్నారు దేవుని బిడ్డలు, దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఆత్మకి శరీరానికి విరోధి ఎల్లప్పుడు అంటున్నాడు, మీరు కొద్దిసేపైనా మేలుకొని ప్రార్థన చేయలేరా? ఎందుకు? శోధన వస్తుంది. శోధన గడియ వస్తుంది కాబట్టి మీరు మెలకుగా ఉండి ప్రార్థన చేయలేరా? ప్రార్థన చేయండి. ఆత్మ సిద్ధమే. మీరు ఆత్మ సిద్ధంగానే ఉంది. ప్రార్థన చేయాలని ఆసక్తి ఉంది. కానీ శరీరం బలహీనం. ఆ శరీరం బలహీనంగా ఉంది కాబట్టి నిద్రమత్తు వస్తుంది కాబట్టి మీకు ఆ సాతాను మీ మీద దాడి చేసే ప్రమాదం ఉంది. కాబట్టి మీరు మెలకుగా ఉండండి చెబుతుంది. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనం కూడా ఒక్కోసారి దేవుని సన్నిధిలో ఎంత ప్రార్థన చేసినా కానీ మనకి సమాధానం రాదు. ఎందుకు ప్రార్థన సమాధానం రాదంటే మనలో ఏదో దాగి ఉన్నది. మన శరీరం సంబంధించినది ఏదో దాగి ఉంది. శరీరం సంబంధించిన ఆలోచనలు, ఆశలు, లోకాశలు అన్నీ కూడా మనలో దాగి ఉన్నాయి. దాగి ఉన్నాయి కాబట్టి మనకి విజయం రావట్లేదు. మనం చేసిన ప్రార్థనకి సమాధానం రావట్లేదు. ఎన్నో అంశాలు కుటుంబంలో ఉంటాయి. నీ మైండ్‌లో, నీ ఆలోచన, నీ హృదయంలో ఎన్నో ఆలోచనలున్నాయి. ఎన్నో సమస్యలున్నాయి. అన్నీ చెప్పుకొని దేవుని దగ్గర సమాధానం పొందుకుందాం అనుకుంటాం. కానీ అన్నీ చెప్పుకుంటాం కానీ మనకి సమాధానం రావటం లేదు. ఎందుకు రావట్లేదంటే మనలో శాపగ్రస్తమైంది ఏదో మీలో ఉన్నది అంటున్నాడు దేవుడు. ఆ శాపగ్రస్తమైంది మీరు తొలగించుకుంటే నేను మీతో ఉంటాను అంటున్నాడు దేవుడు. కాబట్టి ఈరోజు మన శాపగ్రస్తమైంది ఏదో ఉంది. ఇంకా దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే ఒక్క ఆకాను చేసిన పాపం వల్ల ఇజ్రాయెల్ ప్రజలు చాలా మంది చనిపోతూ ఉన్నారు. ఆకాను చేసిన పాపం వల్ల ఒక్కడు పాపం చేస్తే సమాజం మీదకి వచ్చేస్తుంది అది. ఆ పాపం అంతా సమాజానికి వచ్చేస్తుంది. గమనించినట్టయితే మన బైబిల్‌లో ఇంకా కొన్ని విషయాలు మనం చూసినట్టయితే ఒకళ్ళు చేసిన పాపానికి ఎలా సమాజం మీదకి వచ్చి సమాజంలో ఉన్న చాలా మంది చనిపోతున్న పరిస్థితులు బైబిల్‌లో మనం చూడొచ్చు. దావీదు కూడా దినవృత్తాంతం మొదటి గ్రంథంలో 21వ అధ్యాయంలో మనం చూసినట్టయితే అక్కడ దావీదు కూడా ఆయనకు ఒక ప్రేరేపణ వచ్చింది. సాతాను ప్రేరేపిస్తాడు. మొదటి వచనం చదవమ్మా. తర్వాత సాతాను ఇజ్రాయేలుకు విరోధంగా లేచి ఇజ్రాయేలీయులను లెక్కించుటకు దావీదును ప్రేరేపింప చాలమ్మ. ఇక్కడ మనం చూసినట్టయితే దావీదు సాతాను ప్రేరేపణకు గురైపోయాడు. దావీదు ఎవరు? ఇప్పుడు ఒక రాజు, దేవుడు ఏర్పరిచిన రాజు, దేవుడు ఏర్పరిచి ఆయన దేశానికి ఆయన ప్రజల మీద ఉంచిన రాజు దావీదు. ఇలాంటి దావీదునే, దేవుని ఆత్మ కలిగిన దావీదునే సాతాను ప్రేరేపించినప్పుడు ఆ ప్రేరేపణకు లోబడిపోయి ఆలోచన మారిపోయి నాకు దేవుడు తోడుగా ఉన్నాడులే అనుకోకుండా ఆయన ప్రజలను లెక్క పెట్టండి ఎంతమంది ఉన్నారు అంటున్నాడు. ఆయన అప్పటికి యోవాబు ఆయన సైన్యాధిపతి అంటాడు, ఎందుకయ్యా ప్రజలను లెక్క పెట్టేది? దేవుడు మనకు తోడుగా ఉన్నాడు కదా. మనం కొద్ది మంది అయినా ఎక్కువ మంది అయినా దేవుడు మనకు తోడుగా ఉన్నాడు, గెలిపిస్తాడు ఎక్కడ పోయినా. కానీ ప్రజలు లెక్క పెట్టేది ఎందుకంటే లేదు లేదు నేను రాజునే, చెప్పిన మాత్రం చెయ్యి అని
సైన్యాధిపతిని గద్దించినప్పుడు సైన్యాధిపతి పోయి ఇక లెక్కించడానికి వెళ్ళిపోతాడు. అంటే ఆ తర్వాత లెక్కించిన తర్వాత సైన్యాధిపతికి ఇష్టం లేదు ఏమాత్రం కూడా. దేవుడు మనల్ని కాపాడుతున్నాడు కదా! లెక్కెందుకు? ఈయనెందుకు లెక్క పెడుతున్నాడు? నా ప్రజలు ఎంతమంది? నా సైన్యం ఎంతమంది? ఇంతమంది సైన్యుడిని నేను ఎదురు దేశానికెళ్ళి యుద్ధం చేయగలను అనే దేవుడిని మర్చిపోయి సైన్యాన్ని, మనుషులను చూసుకున్నాడు ఆయన. అది దేవునికి పాపంగా ఎంచబడింది. పాపముగా ఎంచబడి వెంటనే ఆ ప్రవక్తను పంపించి అక్కడికి దావీదుతో మాట్లాడతాడు. అది చదవమ్మా అక్కడ 9. యెహోవా దావీదునకు దర్శకుడకు గాదుతో ఇలాగు సెలవిచ్చును, నీవు వెళ్ళి దావీదుతో ఇట్లనుము, యెహోవా సెలవిచ్చినది ఏమనగా 3 విషయములు నేను నీ ఎదుట ఉంచుచున్నాను, వాటిలో ఒకదాన్ని నీవు కోరుకొని యెడల దాన్ని నీకు చేయదు. ఇవన్నీ కాదు కానీ ఇవన్నీ చెప్పుకునే సమయం మనకు లేదు. కానీ గమనించినట్టయితే దావీదు చేసిన పాపం వల్ల ఎంతమంది చనిపోయారంటే సమాజంలో 70,000 మంది చనిపోయారు. 70,000 మంది. ఎందుకంటే దావీదు నేను దేవుని చేతిలో పడటం మేలు, చేతిలో పడటం కాదు, దేవుని చేతిలో పడి ఆయన ఏదో ఒకటి చేస్తాడన్నప్పుడు దేవుడు తెగులు పంపిస్తాడు సమాజం మీదకి. పాపం చేశారు కాబట్టి దావీదును బట్టి తెగులు వచ్చింది సమాజం మీదకి. కింద మనం అక్కడ చూసినట్టయితే ఎంతమంది చనిపోతారు అక్కడ? దాదాపు 70,000 మంది చనిపోయేటట్టుగా 14వ వచనంలో మనం చూసినట్టయితే, కావున యెహోవా ఇశ్రాయేలు మీద తెగులు పంపగా ఇశ్రాయేలులో 70,000 మంది చచ్చిరంట. అంటే ఎన్ని వేల మంది చచ్చారో చూడండి ఒక్క మనిషి పాపం వల్ల. దావీదు చేసిన పాపం వల్ల ఒక్కడి వల్ల 70,000 మంది చనిపోయారు సమాజంలో. అలాంటి విషయాలు మన బైబిల్‌లో మనం చాలా చూడొచ్చు. కానీ చెప్పుకొని చదువుకునే సమయం మనకు లేదు. కానీ అలాంటి వారు చాలామంది బైబిల్‌లో మనం చూడొచ్చు. కాబట్టి ఆయన ఒక్క మనిషి చేసిన పాపం వల్ల ఎంతమంది చనిపోతారు, ఎంతమంది నష్టం కలుగుతుంది. ఈరోజు మనం చనిపోవటం అనే మాట పక్కన పెట్టి, ఈరోజు మనం చేసిన పాపదోషాల వల్ల, మనలో శపితమైంది ఉండటం వల్ల, మన కుటుంబాలు ఆత్మీయంగా బలపడలేకపోతున్నారు. మన మనస్సు మార్చుకోకుండా అలాగే ముందు కొనసాగుతున్నాం కాబట్టి, సాతానికి మన మనసు అప్పగించి వారి చేతుల నుంచి బయటికి రాకుండా మనం అలాగే ఉంటున్నాం కాబట్టి, మన వల్ల మన కుటుంబాలు ఆత్మీయంగా బలపడలేకపోతున్నారు. మన వల్ల మన కుటుంబాలు దేవుని సన్నిధికి రాలేకపోతూ ఉన్నారు. ఎందుకంటే మనలో సాక్ష్యం చూస్తారు మన ఇంటి వాళ్ళు. ఇంట్లో వాళ్ళు మనలో సాక్ష్యం చూస్తారు. బయట వాళ్ళు పక్కన పెట్టినా కానీ ఇంట్లో వాళ్ళు మా అమ్మ ప్రార్థనకి వెళ్తుంది కదా! లేకపోతే మా నాన్న ప్రార్థనకి వెళ్తున్నారు కదా! మా ఇంట్లో వాళ్ళు ప్రార్థనకి వెళ్తున్నారు కదా! ఈళ్ళు ఏ విధంగా ఎదుగుతున్నారు అని మనల్ని చూసి వాళ్ళు కూడా వస్తారు. కానీ మనలో సాక్ష్యం లేకుండా మనలో శపితమైన మనలో ఉంచుకొని మనం ఏదేదో మనం చూస్తూ, మనం ఏదేదో మనం మాట్లాడుతూ, మన ప్రవర్తన సరిలేకుండా ఉంటే మన ఇంట్లో వాళ్ళు కూడా రారు. అందువల్ల మనం ఏం చేస్తున్నాం? మన వల్ల మన ఇంట్లో వారు నష్టపోతున్నారు. వాళ్ళు దేవుని సన్నిధికి రాకుండా దూరం అయిపోతూ ఉన్నారు. కాబట్టి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు కూడా ఒక్కరు చేసిన పాపం వల్ల అనేక మంది నష్టపోతూ ఉన్నారు. దేవుని సన్నిధికి రాలేకపోతున్నారు. యోనా చేసిన పాపం వల్ల. యోనా పాపం ఏం చేశాడు? యోనా దేవుని మాట వినకుండా ఒకవైపు వెళ్ళమంటే నినివే వెళ్ళమంటే తర్షీషు పట్టణానికి వెళ్తూ ఉన్నాడు. ఆ యోనా చేసిన పాపం వల్ల ఓడలో ఉన్న వారందరికీ నష్టం కలిగింది. ఓడలో ఉన్న వారందరూ కూడా సముద్రంలో మునిగిపోయే పరిస్థితి. తుఫాను రేగిపోయిన సముద్రం మీద మునిగిపోయే పరిస్థితి. ఆందోళన చెందుతున్నారు. చనిపోతామని భయపడుతూ ఉన్నారు. చివరికి యోనా పశ్చాత్తాపపడి, అయ్యా ఇది నా వల్లే జరిగింది, నేను చేసిన పాపం వల్ల మీ మీదకి ఇది వచ్చింది అని యోనా పశ్చాత్తాపపడి పాపం ఒప్పుకొని నన్ను ఎత్తి సముద్రంలో పడేయండి, అప్పుడు ఈ సముద్రం పొంగు ఆగిపోయింది, ఇది నన్ను బట్టే వచ్చింది ఇది అని యోనా ఒప్పుకుంటాడు. ఈరోజు ఈ సాక్ష్యం మనకు కావాలి. యోనా ఒప్పుకున్నట్టుగా మనము కూడా అనుకోవాలి, ఇది నన్ను బట్టి నా కుటుంబం మారటం లేదు, నన్ను బట్టి నా బంధువులు లేకపోతే నా కుటుంబ సభ్యులు దేవుని సన్నిధికి రావటం లేదు, నాలో శాపగ్రస్తమైంది, నాలో పాపం ఉంది, కాబట్టి నేను ఇక ఆత్మీయంగా బలపడలేకపోతున్నాను, నా ప్రార్థన సమాధానం రావటం లేదు, నా ప్రార్థనకి విజయం రావటం లేదు, కాబట్టి అని మనమే ప్రార్థన చేసుకొని ఒప్పుకునే వారిగా ఉండాలి. యోనా ఒప్పుకున్నాడు, నన్ను బట్టి వచ్చింది, నన్ను బట్టి మీ మీదకి వచ్చింది, కాబట్టి ఇదంతా పోవాలంటే నన్ను ఎత్తి సముద్రంలో పడేయండి అంటాడు. చివరికి ఎత్తి సముద్రంలో పడేసినప్పుడు సముద్ర పొంగు ఆగిపోయింది. సముద్ర పొంగు ఆగిపోయింది. యోనాని కూడా దేవుడు కాపాడడానికి పెద్ద మత్స్యాన్ని పంపించి, మత్స్యం తర్వాత మృంగించి తర్వాత తీసుకెళ్ళి ఒడ్డును మరలా కక్కివేస్తాడు. యోనా చనిపోడు. అంటే ఎవరి వల్ల ఇది వచ్చిందంటే యోనా వల్ల వచ్చింది. ఈరోజు ఎవరి వల్ల మన కుటుంబంలో సమస్యలు పోవటం లేదు, మన ప్రార్థన సమాధానం రావటం లేదు అంటే మన వల్లే, మనం చేసిన దోషాల వల్లే, మనలో ఉన్న ఇంకా మనం మనస్సు మార్చుకోకుండా అలాగే ఉంచుకొని కంటిన్యూగా దేవుని సన్నిధికి వస్తున్నాం. అలాగే వస్తున్నందువల్ల మనకి ఏం జరగటం లేదు, జరగదు కూడా. ఎప్పుడు మనం మనస్సు మార్చుకుంటామో, ఎప్పుడు పశ్చాత్తాపడతామో, దేవునికి ఇష్టమైన బిడ్డగా ఎప్పుడు మారుతామో అప్పుడు మన జీవితాలు మారద్దని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆకాను తన కుటుంబాన్ని
పాడు చేసుకున్నాడు. రేపు మిగిలిన కొన్ని కొన్ని విషయాలు ఆకాను గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు రాత్రికాలం ఏం చెప్పుకున్నాం? రాహాబు అనే వేశ్య ఒక అన్యురాలైనప్పటికీ కూడా తన కుటుంబాన్ని కాపాడుకుందామే. ఇక్కడ ఈ యూదులైనా కానీ ఆకాను కుటుంబాన్ని నాశనం చేసుకున్నాడు. కుటుంబాన్ని నాశనం చేసుకున్నాడు. అంటే వీళ్ళిద్దరు వ్యత్యాసాలు చూడండి, అసలు ఎంత వ్యత్యాసం ఉందంటే, యూదులు కాకుండా అన్యురాళ్ళే దేవుణ్ణి నమ్ముకొని దేవునికి భయపడి ఆ కుటుంబాన్ని కాపాడుకుందంటే, ఇక్కడ యూదుల్లో ఉండి కూడా, యూదుల్లో ఒక నాయకుడు కుమారుడుగా ఉండి కూడా అతను తన కుటుంబాన్ని నాశనం చేసుకున్నాడు తనకు అంతటి చేతుల ద్వారా. ఎందుకంటే అతను చేసిన పాపం వల్ల ఆ చెబితమైన దాన్ని ఉంచుకున్నాడు. ఉంచుకున్నాడయ్యా? తన గుడారంలో ఆ వద్దన్నది దాచిపెట్టి, ఆ వద్దని తీసుకోవద్దు, మీరు ఎరుకో పట్టణంలో శపించబడింది, అన్ని కాల్చివేయండి, ఏం తీసుకోవద్దు అంటే ఆకారం ఏం తీసుకున్నాడంటే, ఆ బాగా ఆయన కంటికి బాగా చూపుకు బాగా రమ్యంగా ఉందని వెండి, బంగారము, షినారు వస్త్రాలు అవి తీసుకొని తన గుడారములో త్రొవ్వి దాని కింద దాచిపెట్టాడు. అది శపితమైందని మనుషులు చూడలేదు, కానీ దేవుడు చూసి అందువల్ల హాయి మీద నుంచి ఆ హాయి పట్టణం మీద గెలవలేక వాళ్ళు ఓడిపోయి తిరిగి వస్తున్నారు. కొన్ని విషయాలు రేపు మరలా మనం మాట్లాడుకుందాం. దేవుడు ఈ రోజు మనతో మాట్లాడుతున్న మాట ఒకటే జ్ఞాపం చేసుకోండి. ఎందుకు మన ప్రార్థన సమాధానం రావట్లేదంటే మనలో శపితమైంది ఏదో ఉంది. ఇందుకు మన కుటుంబస్తులు కూడా దేవుని సందు రావట్లేదంటే మనల్ని బట్టి, నన్ను బట్టి అనుకోవాలి. నన్ను బట్టి నా కుటుంబస్తులు రావట్లేదు. నాలో శపితమైంది ఉంది కాబట్టి నా కుటుంబం ఎదగటం లేదు. నా సమస్యలకి ఆ పరిష్కారం రావట్లేదు, సమాధానం రావట్లేదు దేవుని దగ్గర నుంచి అని మనకు మనమే అనుకొని యోనా వలె మనం పశ్చాత్తాపడి, దావీదు కూడా పశ్చాత్తాపడ్డాడు చివరికి. దావీదు కూడా పశ్చాత్తాపడి అంటాడు, అయ్యా వీళ్ళు ఏం చేశారయ్యా, వీళ్ళు గొర్రెల వంటి వారు. 70,000 మంది చనిపోయిన తర్వాత దావీదుకి చాలా పశ్చాత్తాపం వచ్చేసింది. అయ్యో ఈ ప్రజలు ఎలాంటి వారు, వీళ్ళు గొర్రెలు లాంటి వారు అయ్యా, పాపం చేసింది నేను, ప్రజలు లెక్కించమది నేను, నా ఇంటి వారి మీదకి, నా తండ్రి ఇంటి వారి మీద, నా మీదకి ఏదన్నా ఉగ్రత రప్పించయ్యా, వాళ్ళు నేను చేయ ప్రభు అని దావీదు చివరి పశ్చాత్తాపడి ప్రార్థన చేసి వేడుకుంటే అప్పుడు తెగులు మన మీదకి వచ్చిన అంటే అంటే దావీదు దేవుడు కుటుంబంలో కార్యాలు చేస్తాడు. నన్ను బట్టే ఏది కూడా జరగటం లేదు. నేను ఈ సన్నిధికి వస్తున్నాను కానీ ఆత్మీయంగా పడలేకపోతున్నాను. నేను సన్నిధికి వస్తున్నాను కానీ నాలో ప్రార్థన లేకుండా, ప్రార్థన చేయటం కూడా రావట్లేదు. సమస్య కానీ ప్రభా ప్రార్థన అవ్వట్లేదు ప్రభా అని మనము దగ్గర అడిగి ప్రార్థన పాపమే. సమయంలో మన ప్రార్థన కోసం నేను పాపం అంటాడు, వస్తున్న ప్రార్థన చేయట్లేదు, ప్రార్థన చేయి కాబట్టి ప్రార్థన చేసి దీవెనలు దేవుడి మాట ప్రార్థన చేద్దాం. ఈ రోజునైనా ఈ 8 చిన్న మీద